పరిశుద్ధ దినాన్ని మాకు దయచేసి మమ్మల్ని సజీవుని లెక్కలో ఉంచినందుకు గాను మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు కలుగునుగాక ప్రభు. ఈ దినమున మేమందరము ఇక్కడ కూటమిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకొని, స్తుతించుకొని, గణపరుచుకొని మీ యొక్క వాక్యం విని మీలో ఫలించటానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రములు, స్తుతులు కలుగునుగాక. మాతో మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం ప్రభు. మీ మాటలో జీవమున్నది తండ్రి. అట్టి మీ మాట చేత ఈరోజు మాతో మాట్లాడమని నన్ను మీ గాయములలో మరుగు చేసుకొని మీ గిన్నె వలె, పాత్ర వలె నన్ను వాడుకొనమని మహిమను, ఘనతను, ప్రభావమును మీకు ఆపాదించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాము. అందరూ ఓపెన్ చేయండి. ప్రకటన 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అమ్మా మైక్ తీసుకో. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 5వ సంఘము. ఈ సంఘకాలము 1560 నుంచి 1750 వరకు. సార్దిస్ అనే మాటకు సంస్కరణ, రిఫర్మేషన్ అని అర్థము. ఇక్కడ మనం ఆరంభంలో చూసినట్లయితే ప్రభు మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. సంఘమునకు రాయము అంటున్నాడు. ముగింపులో చూసినట్లయితే సంఘములతో అని బహువచనంతో ముగించాడు. ఏకవచనంతో ఆరంభించి ముగింపులోకి వచ్చేసరికి బహువచనంతో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏమిటి అంటే, ఈ మాట ఏదో సార్దీస్ సంఘానికి చెప్పబడినటువంటి మాట మాత్రమే కాదు. ఈ మాటలు మనందరికీ కూడా వర్తిస్తాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడటంతో ఆరంభంలో కత్తి దూసి మాట్లాడుతున్నాడు, నువ్వు చచ్చిన వాడవు అని. దేవునికి మహిమ కలుగునుగాక. 7 నక్షత్రములు, 7 ఆత్మలు. ఇక్కడ 7 నక్షత్రములు అంటే ఎవరు అంటే సంఘదూతలంట. అంటే ఎవరో కాదు, మీ భాషలో చెప్పాలంటే పాస్టర్సే, దైవ సేవకులు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు దైవ సేవకులను తన కుడి చేత పట్టుకొని దీపస్తంభముల మధ్య, అంటే అవి 7 దీపస్తంభములు సంఘానికి సాదృశ్యం, చర్చ్, తిరుగుతూ ఉన్నాడు. 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ మాట్లాడుతున్నాడండి ప్రభు ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా దైవ సేవకులను తన చేత్తో పట్టుకున్నాడు ప్రభు. దైవ సేవకులు ఎక్కడున్నారో కుడి చేత పట్టుకొని సంగముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు ప్రభు. ఒక్కసారి 5వ అధ్యాయానికి వెళ్ళండి, 6వ వచనం చూడండి. ప్రకటనలోనే వధించబడిన గొర్రెపిల్ల కనపడుతూ ఉంది ఇక్కడ యోహాను గారికి.
ఆ గొర్రె పిల్లకట 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ముందు 7 నక్షత్రాలను పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నట్టుగా కనపడ్డాడు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత దర్శనంలో ఎలా కనపడుతున్నాడు? ఒక గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లకు 7 కన్నులు, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములతో ప్రత్యక్షమయ్యాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో రాస్తాడు, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఇక్కడ దేవుని ఆత్మ అని మనము చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొమ్ము, కన్ను. ఆ కింద ఏమనుంది? ఆ 7 అక్కడే 6లో 5-6లో భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ ఒక్కడే అని పౌలు భక్తుడు చెప్పాడు ఎఫెసీలో. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి యోహాను భక్తుడికి ఎలా కనపడుతున్నాడు? 7 ఆత్మలు గలవానిగా. అంటే 7 ఆత్మల ఆత్మ ఒక్కడే. ఒక్కసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూడండి, 2వ వచనం చూడండి. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే. యెహోవా ఆత్మ. చాలా జాగ్రత్తగా విడమరిచి బైఫర్కేట్ చేయమ్మా, దాన్ని మొత్తం విడదీసదు. నెంబర్ 1 జ్ఞానము, నెంబర్ 2 వివేకము. అమ్మా మైక్ తీసుకో. జ్ఞానము, వివేకము, ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు, ఆలోచన బలము, ఆధారమగు ఆత్మ 4 వచ్చాయి. ఇంకా తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు. భయము, భక్తి. ఎన్నొచ్చాయి మొత్తము? 7 వచ్చాయి. అంటే ఆత్మ ఒక్కడే, కానీ పరిపూర్ణమైనటువంటి 7 స్వభావాలు కలిగినటువంటి ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. 7 పరిపూర్ణమైన స్వభావాలు, 7 పరిపూర్ణమైన అనుభవాలు కలిగినటువంటి దేవుని ఆత్మ అని అర్థం. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడు దేవుడు అంటే 7 ఆత్మల గలవానిగా భూమి అంతటా పంపించాడు. ఇందాక దైవ సేవకులు చెప్పినట్టుగా సేవకులను దేవుడు తన చేత్తో పట్టుకొని ఉన్నాడు. సేవకులు ఎవరి ఆధీనంలో ఉండాలంటే ఎప్పుడూ కూడా దేవుని ఆధీనంలో ఉండాలి. ఆ యొక్క దైవ వాక్కు చెప్పాలి అంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. దైవజనుడు సొంత జ్ఞానంతో, సొంత తెలివితోటి, సొంత శక్తి సామర్థ్యాలతోటి లేఖనాన్ని బోధించలేడు. లేఖనము దైవావేశం వలన పుట్టినది. లేఖనము ఆ దేవుని ఆత్మ వలన, ఆత్మ ఇచ్చేటటువంటి ప్రత్యక్షత వలన. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడు సంఘానికి బోధిస్తాడు. ఇక్కడ దేవుని ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన వరాలను 9 రకాలుగా ఇస్తున్నాడు. ఆ 9 రకాలను కూడా మనము 2 భాగాలుగా విభజించాలి. అందులో మొదటిది ఏంటి అంటే కన్ను. 7 కన్నులు ఉన్నాయి కదా. రెండవది ఏంటంటే కొమ్ము. 7 కొమ్ములు ఉన్నాయి కదా. కన్ను అంటే ప్రత్యక్షత, కన్ను అంటే జ్ఞానము, కన్ను అంటే దర్శనము, ఒక విజన్, ఒక రెవల్యూషన్. ప్రత్యక్షత అనేదే దైవజనుడి యొక్క బలమై ఉన్నది. దైవజనుడికి దేవుడు ప్రత్యక్షతనిస్తే ఆ యొక్క వాక్యము లోతులో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు తన ప్రత్యక్షత ద్వారా, అంటే జ్ఞాన వరము ద్వారా, దేని ద్వారా? ఆ జ్ఞాన వరము ద్వారా 9 వరాలను 2 భాగాలుగా తీసుకోవాలి. ఇక్కడ కన్ను, కొమ్ము. కన్ను అంటే ప్రత్యక్షత అని, జ్ఞానము అని అర్థము, దర్శనము అని అర్థము. అలా పొందుకున్నటువంటి దైవజనుడు ఆ యొక్క ప్రత్యక్షతని, ఆ యొక్క వాక్య జ్ఞానాన్ని సంఘానికి అందిస్తాడు. సంఘము దైవజనుడు బోధించేటటువంటి ఆ లోతుల్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలగాలి, దేవుల్లో బలపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది ఏంటి? కొమ్ము. కొమ్ము అంటే అధికారము,
బలము, శక్తి, అంతే కదా, అధికారము, బలము, శక్తి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు పోరాడునది ఎవరితో? ఎవరితో? ప్రధానులతో, అధికారులతో. అంటే మన ఆత్మీయ పోరాటం దైవజనుడే కావచ్చు, సంఘమే కావచ్చు. మనం పోరాటం చేయాలంటే ఏమి కావాలి? మనకి బలం కావాలి, శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి. అదే కొమ్ము, ఐస్ అండ్ హార్న్స్ రెండు గుర్తుపెట్టుకోవాలి మనము. దేవుని ఆత్మ అంటే ఏంటి? కన్ను, ఆత్మ. కన్ను అంటే దృష్టి, కన్ను అంటే జ్ఞానము, కొమ్ము అంటే అధికారము, బలము అని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు అందుకే అంటాడు, ధర్మశాస్త్రములోని విషయాలను కనుగొనుటకు నా కన్నులు తెరువు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు భక్తుడు. అందుకే దేవుడు అతనికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ప్రార్థనను బట్టి ఏం కోరుకుంటున్నాడు? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలు కనుగొనాలంట ఆయన. అలా కనుగొనటానికి అవసరమైన లోక సంబంధమైన కనులు కాకుండా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కోరుకున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కాబట్టే ఆయన ఎన్నో మర్మాలను రాయగలిగాడు కీర్తనకారుడిగా. అట్లాగే మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూసినట్టయితే ఒక మంత్రి గారు కనపడతారు మనకి. 8:27 నుంచి చూడండి అమ్మ, ఒకసారి నోట్ చేసుకోండి, చెప్పేస్తాను నేను. అక్కడ ఒక మంత్రి గారు కనపడతాడు మనకి. అప్పుడు అయితే ఫీడ్ అయినటువంటి రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు మంత్రి గారు ఆయన ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గర. చాలా మెట్టి చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క మంత్రి గారు చాలా జ్ఞానవంతుడు, చాలా విద్యావంతుడైన ఈయన యెరూషలేము వచ్చి తిరిగి వెళ్తూ రథములో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి లేఖనం, 53వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనము చదువుతూ ఉంటే ఆయనకి ఏమీ అర్థం కావట్లా. అప్పుడు దేవుడు ఆత్మ వచ్చి ఫిలిప్పును కొనిపోయింది అని ఉంటుంది అక్కడ. ఆత్మ వచ్చి ఫిలిప్పును రథం దగ్గర దింపితే అప్పుడు ఆయన అడుగుతాడు, ఎవడైనా నాకు బోధించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది లేఖనం? కానీ ఆయన ఎవరు? గొప్ప విద్యావంతుడు, గొప్ప తెలివైన వాడు. కానీ దేవుని లేఖనం అర్థమవుతుందా? ఎవరు చెప్పారు ఆయనకి? ఆ లేఖన భాగాన్ని ఫిలిప్పు వచ్చి ఆత్మచేత నింపబడినటువంటి, ఆత్మచేత అభిషేకించబడినటువంటి అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు వచ్చి ఆ రథంలో కూర్చొని ఆ యొక్క మంత్రి గారికి లేఖనాన్ని బోధించాడు. అప్పుడు ఆయన ఆ సువార్తను విని రక్షణలోనికి వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఏం కావాలి మనకి? ఒక దైవికమైనటువంటి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. కన్ను, గొర్రెపిల్లకి కన్నుంది, గొర్రెపిల్లకి కొమ్ములు ఉన్నాయి. అదే అర్థం అక్కడ. దైవ వాక్కుని, దేవుడు లేఖనాన్ని దైవజనుడు ఎలా చెప్తాడు అంటే, దేవుడు దైవజనుడి కంటూ ఒక ప్రత్యక్షణ ఇస్తున్నాడు. వాక్యము లోతైనటువంటి సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు, ఆ మర్మాలను తెలియపరుస్తూ ఉన్నాడు. అలా దైవ ప్రత్యక్షత ద్వారా ఆ ఉన్నతమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నటువంటి ఆ దైవజనుడు తన సంఘానికి ఏం చేస్తున్నాడు? ఆ బోధన అందిస్తూ ఉన్నాడు. అప్పుడు సంఘం ఏం చేయాలి? వినువారుగా ఉండాలి. అంతే కదా? సంఘం ఎలా ఉండాలి? దైవజనుడికి దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తే ఆ దైవజనుడు ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకొని సంఘానికి ఇస్తే సంఘం వినువారుగా ఉండాలి. ఓన్లీ వినాలి, అంతే. అంతేగా? అంతేనా? వినేసి ఇంటికి వెళ్ళిపోవాలా, అంతేనా? బైబిల్లో దేవుడు చెప్పాడు ఏంటంటే, ఆ రోజుల్లోనే చెప్పాడు, పవిత్రమైన ఏంటి, అపవిత్రమైనవి ఏంటి అని. పవిత్రమైనవి ఏంటి అంటే, నెమరి వేస్తూ తినేటటువంటి జంతువులు పవిత్రములు. నెమరి వేయకుండా తినేటటువంటి జంతువులు అవి ఉన్నాయి, అవి అపవిత్రములు అని చెప్పాడు. ఒక జంతువు ఏం చేస్తుంది? గబా 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 తినేస్తుంది, మేస్తుంది, అంతేనా?
తర్వాత ఏం చేస్తుంది? కూర్చొని ఏదైతే ఆహారం తినదో దాన్ని నెమరు వేస్తూ ఉంటుంది తీరిగ్గా. అలా వాక్యం విన్న సంఘము, వాక్యం విన్న విశ్వాసి ఏం చేయాలి? నెమరి వెయ్యాలి. విన్న వాక్యము నిరర్థకం అవ్వకూడదు, నిష్ప్రయోజనము అవ్వకూడదు. ఎందుకంటే దైవజనుడు చెప్పేటటువంటి బోధ అది మనుషులు చెప్పే బోధ కాదు. సాక్షాత్తు పరలోకము నుంచి దేవాది దేవుడే తన సంఘానికి, తన పిల్లలకి ఇస్తున్నటువంటి బోధ. చెప్పేది దైవజనుడే కావచ్చు, కానీ మనము దైవజనుడిని చూస్తూ దైవజనుడి మాటలను వింటూ మనకేమీ అర్థం కాదు. మనం ఏం వినాలి? దేవుని యొక్క సందేశాన్ని వినగలిగే చెవులు ఉండాలి. అందుకే అంటాడు దేవుడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. నువ్వు దైవజనుడు చూస్తూ ఉన్నావు, దైవజనుడు చెప్పే మాటలను వింటున్నావు, నువ్వు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు సందేశం వినాలి. పరలోకము నుంచి దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆ సందేశం వినాలి. వాక్యములో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని నువ్వు గ్రహించగలగాలి. అదే నీకు రేపొద్దుట రెండవ రాకడలో ప్రభువారు వచ్చేటప్పుడు ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టేటటువంటి శక్తినిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము అంటే ఏంటి? బలము. వాక్యము అంటే ఏంటి? శక్తి. వాక్యము అంటే ఏంటి? జ్ఞానము. వాక్యము అంటే ఏంటి? వివేకము. వాక్యము అంటే ఏంటి? భయభక్తులు కలగజేసేది. ఇందాక చదివాం కదా యెషయా 11:2లో 7 రకాల అనుభవాల్లోనికి మిమ్మల్ని తీసుకొని వస్తుంది. 7 రకాల పరిపూర్ణమైనటువంటి స్వభావంలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తుంది. అటువంటి దైవ వాక్కుని విన్నటువంటి సంఘం ఎలా ఉండాలి? ఒక దైవజనుడు ప్రత్యక్షతను పొందుకోవాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు? ఒక దైవజనుడు సంఘములో నిలవబడి ఒక ఉపదేశం సంఘానికి ఇస్తున్నాడు అంటే దాని వెనక దైవజనుడు గార్చే కన్నీరు ఉంటుంది, దైవజనుడు చేసే ప్రార్థన ఉంటుంది, దైవజనుడు యొక్క ఆత్మీయ జీవితం ఉంటుంది. అప్పుడు ఇస్తాడు దేవుడు ఆ ప్రత్యక్షతని. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్దీస్ సంఘంతో దేవుడు? బ్రతికున్నావని పేరే ఉందంట, కానీ నువ్వెవరో? ఎందుకు చచ్చినవాడు అంటున్నాడు దేవుడు నిన్ను. ఒక్కసారి ఆలోచించాలి సంగమా. ఇది మనందరి కొరకు. ఇప్పుడు మనం రాకడ దినాల్లోకి వచ్చేసాము. వినువారముగా ఉంటే లాభం లేదు. వినిన దాన్ని గ్రహించుకోవాలి, గ్రహించుకున్న దాన్ని అవలంబించుకోవాలి. అందుకొరకు మాట్లాడుతున్నాడు ఇవాళ మీతోటి. దైవజనుడికి వెళ్ళి చూడొద్దు, దైవజనుడు మాట్లాడే మాట కాదు ఇది. దేవుని వాక్కు వినాలి సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం వినాలి? దైవ వాక్కుని వినాలి. పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు తెర వెనక్కి వెళ్ళి అక్కడ ఏం చేసేవాడు? సేవ చేసేవాడు. అప్పుడు ఆ సేవ చేసేటప్పుడు దైవజనుడు కనపడ్డా? కనపడలా. ఏం కట్టుకోమన్నాడు? గంటలు కట్టుకోమన్నాడు. ఎందుకు కట్టుకోమన్నాడు గంటలు? దైవజనుడు కనపడకూడదు, సేవ మాత్రం అక్కడ జరుగుతూ ఉందని మనకి గుర్తేంటి? ఆ గంటలు మోగుతూ ఉంటాయి లోన. అతి పరిశుద్ధ స్థలములో దైవజనుడు సేవ చేస్తూ ఉంటే ఆ సేవ జరుగుతుందా లేదా అని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, దేవుని పిల్లలు, విశ్వాసులు ఎలా తెలుసుకోవాలంట? శబ్దాన్ని బట్టి తెలుసుకోవాలి. గంటలు మోగుతూ ఉంటాయి లోన. ఆ గంటలు మోగుతున్నంతసేపు ఏం జరుగుతున్నట్టు? లోన సేవ జరుగుతూ ఉన్నట్టు. అంటే 7 నక్షత్రాలను పట్టుకున్నాడు ఆయన. 7 నక్షత్రాలను ఎందుకు పట్టుకున్నాడు? గట్టిగా పట్టుకొని నడుస్తున్నాడు. దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సంచరించే వాడిని చూడాలి మనము. అంటే దైవజనుడు లోన చేసే సేవ వినపడాలి, దైవజనుడు కనపడాలని ఏమీ రూల్ లేదు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్నాము తెస్సలోనిక పత్రికలో, అఖయాలోనూ మాసిదోనియాలోనూ గన్న గన్న గన మోగిందంట. ఏంటది? వాక్యము. వారు విన్న వాక్యాన్నట వాళ్ళు ఎన్ని ప్రాంతాల్లో ప్రకటించారు వెళ్ళి. సేవ వినపడ్డదా కనపడ్డదా? చెప్పండి. వినపడ్డది, మోగిందంట. వాక్యంలో చాలా క్లియర్గా ఉంటుంది. వాక్యం అంట మ్రోగిందంట. మోగటం అంటే
10 మంది చెప్పుకుంటూ ఉంటారు ఆ సేవను గురించి, ఆ సేవకుని గురించి, సంఘం గురించి. లోకంలో ఉన్నదే సంఘము, కానీ అది దైవికమైనటువంటి సంఘము, ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి సంఘము. ఎందుకు అంటే ఆ సంఘానికి ఉన్న బోధ అటువంటిది. సంఘానికి వచ్చే ప్రతి సందేశం ఎక్కడి నుంచి వస్తుంది? దైవజనుడి దగ్గర నుంచి వస్తుందా? కాదు. సాక్షాత్తు పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నానా రకాల పరిచర్య చేస్తూ ఉన్నాడంటే ఈ భూమి మీద. భూమి ఎందంతటా పంపబడినటువంటి 7 ఆత్మలు. దేవునికి మహిమ కలుగునుగాక. 7 అనేది ఇన్ఫినిటీ. అర్థమవుతుందా? దేవుని సంఖ్య 7 అనేది. అపవాది సంఖ్య ఏంటి? 6. అంతేనా? ఓకే. ఇప్పుడు మనము ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 5, 6, 7 చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు చెప్పు. శరీరానుసారమైన మనసు ఏంటి? మరణము. ఎందుకు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అర్థమైందా? కత్తి దూసి మాట్లాడుతున్నాడు సార్దీస్ సంఘంతో. బ్రతికున్నావని పేరే నీకుంది, కానీ నువ్వు చచ్చిన వాడవు. ఈ చచ్చిన వారు ఎవరు అని లేఖనపు వెలుగులో చూస్తే ఏం కనబడుతుంది ఇప్పుడు మనకి? ఎవరు ఈ చచ్చిన వారు? శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు. ఎవరు వీళ్ళు? చచ్చిన వారు. ఎఫెసీ 2:1 ఉంటుంది, మన అపరాధముల చేత, మన పాపముల చేతట మనం ఏమయ్యాము? చచ్చిన వారమై ఉన్నాము. అంటే పేరుకు బ్రతుకుతున్నాము ఈ భూమి మీద, మనం పేరుకే. కానీ దేవుని దృష్టిలో మనం అందరం ఎవరము అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘాల్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఎవరో చచ్చిన వారు ఉన్నారు వాళ్ళ సంఘాల్లో. అందరూ అని చెప్పట్లా, కొందరు. వీళ్ళు చచ్చిన వారే. వీళ్ళందరూ సంఘానికి వస్తారు, ఆరాధిస్తారు, బాగా ప్రార్థనలు చేస్తారు, బాగా స్తుతిస్తారు, బాగా. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడి వల్ల. నువ్వు చచ్చిన వాడవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, నువ్వు ఆత్మీయతలో లేవు, ఆత్మీయ జీవితంలో నీవు లేవు, ఆత్మను పొందుకోలేదు, వాక్యము నీలో లేదు, దైవజనుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకోలేదు, వాక్యపు లోతులో నీకు బోధించబడుతున్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించుటలేదు. కనుక నువ్వు చచ్చిన వాడవు. నీ ఆరాధన నాకొద్దు, నీ స్తుతి నాకొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు చచ్చిన వాడు అంటున్నాడు దేవుడు వాడిని వాళ్ళ పట్టుకొని. ఎవరు వీరు? ఆత్మ లేని వారు. ఆత్మానుసారమైన జీవితం లేదు వీళ్ళకి. కానీ వీళ్ళు వస్తారు, అందరికంటే ఎక్కువ వీళ్ళే కనపడతారు. కానీ దేవుడు చూసేటటువంటి దేవుని దృష్టితో చూస్తే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు చచ్చినవారు. మన దేవుడు ఎవరు? సజీవులకే దేవుడేనా? ఆయన్ని పూజించాలంటే సజీవులే పూజించాలి. నేను యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అంటున్నాడు. మృతులకు దేవుడిని అంటున్నాడా? మృతులారా తెలుసుకోండి. అందుకే అంటున్నాడు, జాగరూకుడవై మేలుకో. మేలుకోకపోతే ఏమైంది నీ పరిస్థితి? చచ్చిన వాడితో సమానం. కాబట్టి రేపొద్దుట నిన్ను తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు ఆయన, నరకంలో పడతావు. అందుకనే ఇంత హెచ్చరికతో మాట్లాడుతున్నాడు, కత్తి దూసి మాట్లాడుతున్నాడు. నువ్వు చచ్చావు, నువ్వు నా ముందు బ్రతికిన వాడు కాదు, పేరు మాత్రం ఉన్నది నీకంతే, బతికావు అని. ఈ పేరు ఎందుకున్నది అంటే, లోకంలో బ్రతుకుతున్నాడు, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది, పొద్దుట్లేసి ఏం తినాలి, ఏమి ధరించుకోవాలి, ఇదే ఆలోచన. దైవికమైనటువంటి ఆలోచనలు లేవు, ఆత్మానుసారమైన జీవితము లేదు, దేవుని యందు భయము లేదు, దేవుని యందు భక్తి లేదు, దేవుని యందు విశ్వాసము లేదు, విధేయత లేదు. విచ్చలవిడిగా బతుకుతూ ఉన్నాడు. కానీ ఆదివారం వస్తాడు చర్చికి, ఆదివారం వస్తుందామా చర్చికి, వాళ్ళందరినీ సూటిగా చూస్తున్నాడు, కత్తి దూసి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆరాధన క్రమాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆదివారం ఆరాధన క్రమం ఇట్స్ ఏ స్పిరిచువల్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 6 రోజులు పని చేసుకుని ఒక్కరోజు రా నా దగ్గరికి, నన్ను ఆరాధించు, నన్ను స్తుతించు,
నీవు సజీవుడవు, నేను సజీవుడై ఉన్నాను. సజీవులు ఏం చేయాలి? ఆదివారం చర్చికి రావాలి. సజీవులు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. సజీవులు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. సజీవులు ఏం చేయాలి? దేవుని సంఘముగా కూడుకొని కూటమిగా ఉండాలి. అంటే ఆదివారం చర్చికి రాకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఆయన్ని మహిమపరచకుండా, ఆయన్ని ఘనపరచకుండా ఉన్నవారు ఎవరు? చచ్చిన వారంట దేవుని దృష్టిలో. వాళ్ళు పేరుకి మాత్రమే వీరు బ్రతికున్నారు. కానీ వీళ్ళెవరు? లోకములో వీళ్ళకి గొప్ప పేర్లు ఉంటాయి, గొప్ప ప్రఖ్యాతలు ఉంటాయి. వీళ్ళకి పలుకుబడి ఉంటుంది. అండాదండ రాజకీయ పలుకుబడి ఉంటుంది, ఆర్థిక పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటుంది. వీళ్ళకి ఏదీ కొదువలేదు. ఈ సార్దీస్ సంఘం గురించి 4 మాటలు చెప్తా వినండి. ఇప్పుడు వచ్చాం సబ్జెక్ట్లోకి. ఈ సార్దీస్ సంఘం అనేది 1500 అడుగుల ఎత్తులో కట్టబడినటువంటి పట్టణం ఇది. దాని ఎత్తు ఎంత? 1500 అడుగులు ఎత్తైన పట్టణం, ఉన్నతమైన స్థితిలో ఉందన్నమాట అది. అయితే అక్కడ కార్పెట్స్ కంపెనీ ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి సిల్వర్ కాయిన్స్, అంటే వెండి నాణ్యాలు, ముద్రించబడినటువంటి వెండి నాణ్యాలు అక్కడే ప్రింటెడ్ కాయిన్స్ తయారయ్యాయి. ఒక రిచ్ సిటీ, ఒక ధనికమైనటువంటి పట్టణము సార్దీస్ అనేది. అయితే చరిత్రలో దీని గురించి రాయబడ్డది ఏంటో తెలుసా? వాళ్ళట, మేము చాలా ఎత్తులో ఉన్నాము, చాలా ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నాము, మాకు ఎదురే లేదు, మమ్మల్ని ముట్టేవాడెవడూ లేడు, మమ్మల్ని తాకేవాడెవడూ లేడు అని చెప్పి గర్వంతో ఒక మాయలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ చరిత్రలో వీరి గురించి రాయబడినటువంటిది ఏంటో తెలుసా? ఈ పట్టణం 2 సార్లు పట్టుబడింది. యాంటికస్ చక్రవర్తి, సైరస్ చక్రవర్తి పరిపాలించినటువంటి కాలంలో శత్రులు 2 సార్లు దాడి చేశారు. దానికి కారణం ఏంటో తెలుసా? కావలివాడు నిద్రపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటున్నాడు ఆ సంఘంతో, నువ్వు జాగరూకుడవై మెలకువగా ఉండు. నేను ఏ రాత్రిని వస్తానో తెలియదు, వచ్చానని తాట తీస్తా. అంటే ఏం చేస్తుంది ఈ సంఘము? చక్కగా నిద్రపోతుంది. శరీరానుసారమైన జీవితంలోనే గడుపుతుంది తప్ప ఆత్మలో, నిద్రలో ఉంది. అది మత్తులో జీవిస్తుంది. ఎందుకంటే నేను ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నాను కదా, నాకు అన్ని సర్వం సమకూడున్నాయి కదా, ధనం ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, పలుకుబడి ఉంది, చక్కటి గొప్ప అన్నీ ఉన్నాయి. ఇంకా నాకేం పని? దేవునితో పని లేదు. ఒక గర్వంలో ఉంది, విర్రవీగుతూ ఉంది. 2 సార్లు పట్టుబట్టది. ఒకసారి భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఏమైందంటే సర్వము మట్టం అయిపోయింది, ఏమి లేదు, సర్వనాశనం అయిపోయిందండి ఈ పట్టణము. సరిగ్గా ఇదే మాట మాట్లాడుతున్నాడు ఈ సంఘంతో. ఇవ్వాల నీ పరిస్థితి ఏంటి? నీకు తినటానికి తిండి ఉంది, కట్టుకోవటానికి బట్ట ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, నీకు చక్కగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రాజకీయ పలుకుబడి ఉంది, ఆర్థిక పలుకుబడి ఉంది, బంధుగణం ఫుల్ సపోర్ట్ ఉంది, మంచిగా ఉన్నా నేను. ఇంకా నేను ఎందుకు వస్తా ఆదివారం? నేను రాను, నాకేం లేదు కదా, అన్నీ సర్వం సమకూడే. నేను ఎందుకు వచ్చి స్తుతిస్తా దేవుణ్ణి? నేను ఎందుకు వచ్చి ఆరాధిస్తా దేవుణ్ణి? అంత టైం నాకు లేదు, నేను బిజీ. దేంట్లో బిజీ అంటే నాకు మంచి భవనం కావాలి, దానికోసం పోరాటం. దేనికోసం అంటే నా పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు బాగా సంపాదించాలి, దానికోసం రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమ పడుతూ కష్టపడుతూ ఓటీల మీద ఓటీలు. చాలా జాగ్రత్తగా వినాలి సంగమా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఓటీల మీద ఓటీలు, ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడుతూ జీవిస్తున్నాడు మనిషి. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు చచ్చినవాడవు, నీలో జీవం లేదు. ఎందుకు చచ్చినవాడవు? నేనున్నానా నీలో? నువ్వు ఉన్నావా నాలో? నన్ను విడిచిపెట్టావు. నా సహవాసం ఏది? నా సన్నిధి ఏది? నాతో సంబంధం ఏది నీకు? నా సన్నిధికి రావా? నాతో సంబంధం లేదా? నాతో సహవాసం లేదా? లోకంతో సహవాసమా నువ్వు? శరీరాచల కొరకు, నేత్రాచల కొరకు, జీవపు డంబాల కొరకు, ఏమి తినాలి ఏమి తాగాలని కొరకు, ఆస్తుల కొరకు పాస్తుల కొరకు, పొలాలు స్థలాలు ఇళ్ళ కొరకు తిరుగుతున్నావా? తిరుగు.
ఈ శరీరానుసారమైన జీవితము, ఈ లోకము శాశ్వతమా? శాశ్వతమా? అశాశ్వతమైనటువంటిది అంతా కూడా. శాశ్వతమైనది ఏంటి? ఆత్మ. ఏంటది? గట్టిగా పలకండి. శాశ్వతమైనది ఏంటి? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆత్మ శాశ్వతమైనది. నీ ఆత్మ కొరకు నువ్వు ఏం చేస్తున్నావు సంగమా? ఏం చేస్తున్నావు? నీ ఆత్మకు రక్షణ లేదా? ఇన్సూరెన్స్లు చేస్తున్నావు. దేనికి చేస్తున్నావు ఇన్సూరెన్స్? చెప్పు. దేని కొరకు? నీ కొరకా? నీ భార్య పిల్లల కొరకా? నువ్వు చచ్చిపోతే నీ భార్య పిల్లలకి ఇన్సూరెన్స్ జీవితాన్ని ఇస్తాడా? ఇస్తాడా? డబ్బు ఇస్తాడేమో, జీవితాన్ని ఇస్తాడా? మార్గము, సత్యము, జీవము ఎవరు? ఎవరైనా? ఇన్సూరెన్స్ కంపెనీ వాడా? నీకు ఉద్యోగం ఇచ్చినోడా? నువ్వు పని చేసే నీ కంపెనీయా? నువ్వు వృత్తి చేసే నీ వృత్తా? నువ్వు వ్యాపారం చేసే నీ వ్యాపారం ఇస్తుందా నీకు? ఇవన్నీ ఏమిస్తావి? 4 డబ్బులు ఇస్తాయి. ఇది పరలోకం నుంచి వచ్చిందా? ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికైనా ధనాన్ని ఇచ్చినట్టు బైబిల్లో ఉందా? ఉందా? పన్ను కట్టాలంటే పో, గాలం పట్టుకుని పో, సముద్రానికి పోయి ఎయ్యి. సముద్రంలో గాలం ఎవడన్నా వేస్తాడా? చెరువా ఏమన్నా? లేకపోతే చిన్న కుంట గాలం? సముద్రంకు పోయి గాలం ఏమన్నాడు? సముద్రంలో గాలం ఎందుకేమన్నాడు? సంగమా, చెవులు గలవాడు వినుగాక. ఎందుకేమన్నాడు? పెద్ద ప్రసంగం అది, ఎప్పుడని చెప్తాలే అది. సముద్రంలో గాలం వేసి చేపను పట్టాలటేనా? ఆ చేప నోట్లో శకెం ఉంటుందంట. ఆ శకెం తెచ్చట ఈయన పన్ను కట్టాలట. ఇద్దరిది, దేవుడిది కట్టాలా, ఈయన కట్టాలా? ఏంటది? ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఈ లేఖనాల్లో ఉన్న అర్థం ఏంటనేది? సముద్రంలో గాలం వేస్తే చేప పడుతుందా? వలేస్తాడా? శాశ్వతమైనటువంటి నీ ఆత్మను కాపాడుకోవటం కొరకు నీకు ఒక ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. నీ ఆత్మను కాపాడుకున్నట కొరకు ఆత్మీయ ఆహారాన్ని ఇస్తున్నాడు దేవుడు. ప్రతి ఆదివారం రావాలా, ఆత్మీయ ఆహారాన్ని నువ్వు ఏం చేయాలి? భుజించాలా. అప్పుడు గొర్రె ఏమవుతుంది? సమృద్ధిలోకి వస్తుంది, వృద్ధిలోకి వస్తుంది. అప్పుడు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. అదే పచ్చిక. ఎవరైతే ఆదివారం ఆరాధనకి టైంకి రావట్లేదో, ఎవరైతే స్తుతించట్లేదో, ఎవరైతే ప్రభువును గణపరచుటలేదో, ఎవరైతే ప్రభువును మహిమపరచుటలేదో, ఎవరైతే వాక్యానుసారం జీవించుటలేదో, వారందరూ ఎవరు అంటే మృతులు. శరీరానుసారమైనటువంటి మనస్సు మృతము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. శాశ్వతమైన జీవితం ఆత్మీయ ఉపయోగిస్తున్నావు. నీ శరీరం చేత దేవుణ్ణి ఎంత బలపరుస్తున్నావు నువ్వు? ఆయన కొరకు ఎంత ఉపయోగిస్తున్నావు నువ్వు? ఆయన సువార్త కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన కట్టడల కొరకు, ఆయన విధుల కొరకు ఎంత ఆరాటంతో ఉన్నావు నువ్వు? ఎవరికన్నా ఉందా? అందుకే అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త, ఓ కులాన్నో, మతాన్నో, వర్గాన్నో, ప్రాంతాన్నో, దేశాన్నో పిలిచాడా? ఎవరిని పిలుస్తున్నాడు? సమస్త భూజనులు రండి నా దగ్గరికి. ఎందుకంటే ఏం చెప్తున్నాడు? నా వద్దకు రండి, నేను మీకు. ఏంది మీ కష్టం? దేని కొరకు మీ పోరాటం? దేని కొరకు రా పిల్లలారా? మీ కష్టం దేని కొరకు? మీ పోరాటం దేని కొరకు? మీ యుద్ధం దేని కొరకు? నా దగ్గరికి రండి. వస్తే నా కాడి సులువైనది. ఆయన కాడట ఏంటి? సులువైనది మీ మీద మోపుతా. సాతాను కాడి మీకొద్దు నా పిల్లలారా. సాతాను కాడిని విరగగొట్టి నా కాడిని మోపుతా మీ మీద. అప్పుడేం చేస్తారు మీరు? ఉరుకులు పరుగులు పెడతారు చర్చికి, ఉరుకులు పరుగులు పెడతారు ఆయన సన్నిధికి. స్తోత్రాలు, స్తుతులు వస్తాయి, చేతులు 2 పైకి లేస్తాయి. ఇందాక చూశాను నేను చర్చిలో ఆరాధన టైంలో ఉన్నవారు ఎంతమంది? ఇప్పుడు ఉన్నవారు ఎంతమంది? ఆరాధనకు రాని వారు చేతులు ఎత్తండి. వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు కదా, ఓన్లీ స్తుతులకు ఆరాధనకు రాని వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు అడుగుతున్నాడు, ఎత్తండి. స్తుతులకు ఆరాధనకు రానివారు పైకెత్తండి. మీరు చచ్చిన వారితో సమానం. దేవునికి మహిమ కలుగునుగాక. మృతులు దేవుని ఆరాధించరు, మృతులు దేవుని స్తుతించరు, మృతులు దేవుని సన్నిధికి టయానికి రారు. వాళ్ళు మృతులు. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. మీరు సజీవులు, దేవునికి మహిమ కలుగునుగాక. మృతులతో అంటున్నాడు,
ఓ అవకాశం ఇస్తున్నాడు. నువ్వు జాగరూకుడవై మేలుకో, లోకం మత్తులోంచి బయటికి రా. నీ పనులేంటి? నీవు దేని కొరకు? ఆస్తుల కొరకు, పాస్తుల కొరకు, పిల్లల జీవితాల కొరకు అన్నీ నా దగ్గర ఉన్నాయి. సర్వము సమస్తము సాధ్యము చేయగలవాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మరి ఎందుకు మనం ఆరాధనకు మానుతున్నాం? నామమాత్రపు క్రైస్తవులు ఎందుకు ఉంటున్నాం? నామమాత్రపు క్రైస్తవ్యము. ఆదివారం వస్తాం అంతే, మళ్ళీ ఇంకా కనపడం. ఆదివారం కూడా మన వెసులుబాటును బట్టి వస్తాం. పుసుక్కున్న వెసులుబాటు లేకపోతే రాము. ఫంక్షన్ ఉంటే రాము, పెళ్ళుంటే రాము, పేరంటం ఉంటే రాము, చుట్టాలు వస్తే రాము. ఏదొచ్చినా అదొక కారణం. దేవుని దగ్గరికి రాకపోవటానికి కారణం చూపించేవాళ్ళు మొత్తము మృతులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి రావటానికి లేదా దేవుని సన్నిధికి రాకపోవటానికి కారణాలు ఉండకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్ కమ్స్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుంచి ఆజ్ఞ జారీ అయింది. అది ఆజ్ఞాతిక్రమము పాపము. నువ్వు పాపివి. పాపం వల్ల వచ్చి జీతము మరణము. నువ్వు మరణించావు. నీ ప్రార్థనలు వినడు. నీ ప్రార్థనకి సమాధానం రాదు. ఎందుకు వస్తుంది సమాధానం? ఇవాళ ఎందుకు రావట్లేదు సమాధానాలు? కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కారణం ఏంటి? మీ దగ్గరే ఉంది కారణము. మనలో ఉంది లోపము. సరి చేసుకో అంటున్నాడు. అక్కడే చూడమ్మా, మూడో వచనం చూడు, 3వ అధ్యాయము. నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతూ వస్తున్నావు, వింటున్నావు. దైవజనుడు ఎక్కడెక్కడి నుంచో పొరుగు రాష్ట్రాల నుంచి దైవజనులు తెప్పించి, ఏ దైవజనుడికి ఎటువంటి ప్రత్యక్షత ఇచ్చాడో నా దేవుడు, నా సంఘం బాగుపడాలి, నా సంఘం బలపడాలి, నా సంఘం దేవుళ్ళు వర్తిల్లాలి, నా సంఘం ఎత్తబడాలి అని కష్టపడుతూ దేవుడు ఉపదేశం ఇస్తే నువ్వేం చేస్తున్నావో చదువు. నువ్వు ఎలా ఉపదేశం పొందావో, ఎలా ఉంటున్నావు, ఎలా విన్నావు నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందు, జాగరూకుడవు. నిద్రలో ఉన్న మత్తొదులు. ఆ రోజు సారథిపట్నం ఏమైంది? కావలవాడ నిద్రపోబట్టి ఏమైంది? సర్వనాశనమైంది. ఇవాళ నీతో చెప్తున్నాడు, సంగమా, నిద్రలో ఉన్న కొంతమందితో మాట్లాడుతున్నాడు. లెగిసి ఏం చేయాలంట? మారు మనసు. ఫస్ట్ నిద్రలేగాలి. రెండోది శరీరానుసారమైన జీవితము మరణము. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఆత్మానుసారమైన జీవితం, ప్రార్థనా జీవితంలోనికి రావాలి, పరిశుద్ధ జీవితంలోనికి రావాలి. నెక్స్ట్, ఎలాగ ఉపదేశం పొందితువో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నీకు ఉపదేశం ఇవ్వటానికి నా జ్ఞానాన్ని నా దాసుడికి ఇచ్చా. నా దాసుడికి నేను ప్రత్యక్షతనిచ్చా. ఆ పొందుకున్న ప్రత్యక్షతను నా దాసుడు వచ్చి నీకు చెప్తే అంటే దీని వెనక ఎంత ప్రయాసం ఉంది దేవుందే, ఎంత ప్రయాసం ఉంది దైవజనుడిదే. నిలవబడి చెప్తే మీ అందరూ కూర్చొని వింటూ ఉన్నారు. ఎలా వింటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయండి బ్రదర్. మారు మనసు పొందు, ఉండని ఎడలా నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. నీ మీదకి వస్తానంటున్నాడు. డైరెక్ట్గా కత్తి పట్టుకొని మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా నిన్నే అటాక్ చేస్తా నేను వచ్చానంటే. కొంతమంది మాత్రము తెల్లటి వస్త్రాలతో ఉన్నారు, పరిశుద్ధుల గుంపు. అదే వాళ్ళ గురించి కాదు ఇప్పుడు ఈ మాట. అలానే వాళ్ళు ఆకాశానికి ఎక్కిన వాళ్ళు కాదు. వాళ్ళు కడ వరకు కాపాడుకోవాలా, కడ వరకు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలా. ఎవరైతే ఆత్మీయ జీవితం లేకుండా శరీరానుసారమైన జీవితంలో ఉన్నో వాళ్ళు మెలకువలోనికి రావాలా, వాళ్ళు మారు మనసు పొందుకోవాలా. ఏ ఉపదేశం నువ్వు పొందుకున్నావో ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో. పశువు మేసిన మేతను నెమరవేస్తుంది. బెరయ అనేటటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉన్నారు. అయ్యగారు మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పే ఉంటారు. వాళ్ళ పనేంటి? పౌలు భక్తుడే, సాక్షాత్తు పౌలు భక్తుడు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఉపదేశం ఇస్తే, బోధన ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? లేఖనాలను పరిశీలించారు. ఈ పౌలు చెప్పేది లేఖనానుసారంగా ఉందా లేదా? చెప్పేది సాక్షాత్తు పౌలు భక్తుడు. దేవుడు మెచ్చుకున్నాడు వాళ్ళని.
ఆ ఉపదేశం అనేది బైబిల్కి అనుసంధానంగా ఉందా లేదా, లేఖనానుసారంగా ఉందా, లోకానుసారంగా ఉందా, ఈ దైవజనుడు బోధ ఎలా ఉంది అసలు? అదే అంటున్నాడు. నీవు పొందిన ఉపదేశం ఏంటో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. బెరియా ప్రజలు ఎలా చేసుకున్నారు? లేఖనాలను పరిశీలించారు, బోధ ఏంటని పరిశీలించారు, ఆత్మలో గొప్ప స్థితికి వెళ్ళారు వాళ్ళు, ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళారు వాళ్ళు. అట్లనే ఒకసారి లూకాసు వార్త 24:5 చూడమ్మా. లూకా 24:5 సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు. ఇక్కడ పునరుత్థాన దినమందు దేవదూతలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు? యేసుప్రభుని వచ్చి సమాధిలో ఎదుగుతున్నారు. ఆయన ఎవరట? సజీవుడిని ఎక్కడ వెతకాలి? సమాధుల్లో వెతకాలా? దూత చెప్తున్నాడు ఆయన సజీవుడు, మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు మీరు వచ్చి? ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. అయితే పేరుకు మాత్రమే జీవించుచు మరణించున్నారో వాళ్ళకే ఈ వాక్యం. ఎక్కడ ఎదుగుతున్నావు నువ్వు? ప్రభువుని ఎక్కడ ఎదుగుతున్నావు? ఆయన సజీవుడు. నువ్వు లోకంలో ఎదుగుతున్నావా? శరీరానుసారమైన నేత్రాలతో చూస్తున్నావా? శరీరానుసారమైన చెవులతో వింటున్నావా ఆయన మాటని? ఆయన ఎవరట? సజీవుడు. మృతుడు సజీవుణ్ణి ఎక్కడ ఎదుగుతున్నాడంటే మృతుల దగ్గర ఎదుగుతున్నాడు. క్రమంలో లేడు. క్రమం కానిది ఏదైనా అక్రమమే. నువ్వు ఆత్మీయ జీవితంలో లేకుండా, ప్రార్థనా జీవితంలో లేకుండా, పరిశుద్ధ జీవితంలో లేకుండా, బోధన అంగీకరించి బోధానుసారంగా జీవించకుండా ఉంటే దేవుడు నీకు కనపడతాడా? వినపడతాడా? జీవించుచున్నావని పేరే, నీవు మృతుడివే అంటున్నాడు దేవుడు. సజీవుడైన దేవుణ్ణి సజీవులు పూజిస్తారు, మృతులు కాదు కదా. అందుకనే దూత చెప్తున్నాడు ఆయన సజీవుడు, మీరు మృతులలో ఆయన్ని వెతకవద్దు. మీరు సజీవులైతే ఆయన మృతుల్లో చూసుకోండి. మీరు నిత్య జీవానికి వెళ్ళాలా, అక్కడ చూస్తారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఎక్కడుంది? ఇప్పుడు నిత్య జీవములో నిత్యములో ఉన్నాడు. నువ్వు కానీ నిజంగా సజీవుడు అయితే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, అక్కడ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు మృతుడు వెళ్ళి సమాధులు ఎతుకుతున్నావా? అక్కడ కనపడ్డా ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు దేవుడు. నువ్వు ముందు నిద్రలేసి ఆయన ఉపదేశాన్ని విని ఆయన ఆజ్ఞల కట్టడలు కట్టుకుంటే నువ్వు మళ్ళీ బ్రతుకుతావు. అవకాశం ఇచ్చాడు నీకు. మళ్ళీ అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఏదైనా చెప్పకుండా చేయడు, అది ఆయన నీతి. చెప్పకుండా ఏది చేయడు. వారు మీతో మాట్లాడుతున్నాడు, నువ్వు మృతుడవుగా ఉండద్దు, నువ్వు సజీవుడు అవ్వాలి అని. అట్లాగే ఒకసారి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9-10 చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. లోకానుసారమైన మనసుతో దుఃఖించేది లోక సంబంధమైన దుఃఖము, ఆత్మానుసారంగా దుఃఖించేది ఆత్మ సంబంధమైన దుఃఖము. ఆత్మ సంబంధమైన దుఃఖము అంటే ఏంటి అర్థం? ఇక్కడ దైవానుసారమైనటువంటి దుఃఖము అని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను అది కోల్పోయా, నేను ఇది కోల్పోయా, ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఏడుతూనే ఉంటాడు.
నాకు ఇల్లు లేదు, నాకు కారు లేదు, నాకు బంగళా లేదు, నా కొడుకు అది లేదు, నా కూతురికి ఇది లేదు. అది ఏ దుఃఖం? ఏ దుఃఖం అది? శరీరానుసారమైన దుఃఖం. ఆ దుఃఖం వల్ల ఏమొస్తుందట? మరణము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక రకం ఉంది, దైవానుసారమైన దుఃఖము. దైవానుసారమైనటువంటి దుఃఖము. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అండి, విశ్వాస వీరుల జాబితా ఉంటుంది అక్కడ. దుఃఖం అంటే ఏంటో అది హెబ్రీ 11 పేర్లతో సహా విశ్వాసం అంటే ఏంటో చాలా క్లియర్గా రాయించాడు దేవుడు. వీళ్ళు సజీవులంటే వీళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ 11 విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. నీకు ఏదైతే కంటికి కనపడట్లేదో, పరలోకం ఉంది, కనపడుతుందా? దేవుడు ఉన్నాడు, కనపడుతున్నాడా? కానీ దేవుడు లేడా? ఉన్నాడు. పరలోకం లేదా? నిత్యజీవం లేదా? ఉంది. అంటే కంటికి కనపడని దానిని అది ఉంది అని నువ్వు విశ్వసించాలి. విశ్వాసం అంటే ఏమీ లేదు. నీకు ఏదైతే నువ్వు నమ్మేది కనపడట్లేదు నీ కంటికి, అది ఉంది అని విశ్వసించాలి. బెంజ్ కారేనా ఊహించుకోవాల్సింది? ఒక మంచి విల్లా, ఒక ₹1,00,00,000 విల్లా అయితే అదే చెప్తున్నాడు కదా. విశ్వాసం అనేది ఏంటంట? నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో అది ఉన్నట్టుగా భావించాలంట. ఒక కళ. అబ్దుల్ కలాం గారు అంటారు, ఈయనే ఉంటారు, మీరు ఏమంటాడని మంచి మాట చెప్పాలి. కళలు కానండి, మంచి బిల్డింగ్ కావాలి, మంచి బెంజ్ కారు కావాలి, ఒక 100 తులాల బంగారం బ్యాంకు లాకర్లో ఉండాలి, వెండి ఒక 10 కేజీలు ఉండాలి. మన కళలు. ఒక 10 ఎకరాలు కొబ్బరి తోట, 10 ఎకరాలు మామిడి తోట ఉండాలి. ఇదే విశ్వాసం అంటే. దేవునికి మహిమ కలుగును గాక కదా. ఇదేనా విశ్వాసం అనున్నది? నిరీక్ష. నువ్వు దేని కొరకు బాప్తీసం తీసుకున్నావమ్మా? నా కుమారి, నా కుమార్తె, ప్రభు అంటున్నాడు. దేని కొరకు తీసుకున్నావు నువ్వు? దేని కొరకు బాప్తీసము? నీ ఆత్మను రక్షించుకోవటం కొరకు, నిత్య జీవం కొరకు. నీ నిరీక్షణ ఎటుంది? దేని బాప్తీసం తీసుకొని నువ్వు దేని కొరకు పాపం ప్రార్థనలు చేస్తున్నావు? రోజు పొద్దుట్లేసి నీ ఆత్మ రక్షించబడాలి అని ప్రార్థన చేస్తున్నావా? ఇందాక చెప్పా, దేవుడు 9 రకాల కృపావరాలను ఇస్తున్నాడు. ఆ కృపావరాలు కావాలి అని ప్రార్థిస్తున్నావా? జ్ఞానవరము కన్ను, దేవుని కన్ను నాకు కావాలి అని ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ఎందుకు రాయించాడు? మాట్లాడుతున్నాడు ప్రభు. 7 కొమ్ములు, 7 కన్నులు అంటున్నాడు. దేవుని 7 ఆత్మలు అంటున్నాడు. వాటి గురించి అసలు నీకు తెలుసా? వీటి గురించి నువ్వు తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్దామని బాప్తీసం తీసుకున్నావమ్మా? నా కుమారి, నా కుమారుడా. బిల్డింగ్ ఎలా కట్టాలో డిజైన్స్ మాత్రం ప్లాన్ చేసుకుంటావా? ఏ కారు కొనాలో ముందుగా ప్లాన్ చేసుకుంటావుగా? నీకు కొడుకు కూతురు పుట్టకముందే వాళ్ళ జీవితంలో ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి పెళ్ళి ఎలా చేయాలి, వాళ్ళ కొరకు ఎన్ని డబ్బులు సంపాదించాలి ప్లాన్ చేసుకున్నావుగా. ఓకే, మరి నీ ఆత్మ ఎటుపోద్ది? నీ ఆత్మ ఎటుపోద్ది? దేని కొరకు నీ నిరీక్షణ? 2వ రాకల్లో ప్రభు కొరకు వెయిట్ చేస్తున్నావు నువ్వు. ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు. ఎవరైతే మేఘారూఢుడే వచ్చుచున్నాడో ఆయనే మాట్లాడుతున్నాడు మీతో. ఇవ్వాలా నేను వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలి? మంచి బెంజ్ కార్లు 4 కొనుక్కో, 4 ఇల్లులు, స్థలాలు కొనుక్కో, పొలాలు కొనుక్కో, బంగారం కొనుక్కో, వెండి కొనుక్కో, బ్యాంకు లాకర్లు తాళాలు జాగ్రత్తగా పాస్బుక్లు పట్టుకొని రెడీగా ఉండు. మూట కట్టుకొని నేను వస్తా, ఆ మూటని నిన్ను తీసుకుని వెళ్ళిపోతా. ఇదేనా మన నిరీక్షణ? ఇదేగా, ఇదే కదా. ఇది కత్తి దూసి మాట్లాడుతున్నాడు. నువ్వు బ్రతుకుతున్నావని పేరు మాత్రం ఉన్నది, నువ్వు చచ్చావు, నువ్వు నాలో లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. సంగమా, ఆత్మీయ చెవులతో వినాలి. బోధ అంటే ఇది పాస్టర్లు చెప్పేది, మనుషులు చెప్పే బోధ కాదు. ఇది సాక్షాత్తు దైవ వాక్కు. దేవుడే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడే రేపొద్దు మీ ముందుకు రానై ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 2:17. ఇక్కడ కూడా మళ్ళీ ఏదో చెప్తున్నాడు. ఏంటది? విశ్వాసము క్రియలు లేనిదైతే, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసులు బ్రతికుండియు చచ్చిన వారే. విశ్వాసం అంటే ఏంటంటే రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొని ఆయన ఏ రకంగా మనల్ని బ్రతకాలని కోరుకున్నాడో ఆ రకంగా బ్రతకాలి. ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది, ముళ్ళకంపులో పడ్డది, అది ఎదిగేటప్పుడు ఆ ముళ్ళులు దాన్ని ఎదగనివ్వవు. అలాగే వాక్యము అనే విత్తనము, బోధ, సువార్త, వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడ్డది. పడి ఈ లోకానుసారమైనటువంటి శ్రమ, దుఃఖము, బాధ, నింద, అవమానము ఇవన్నీ ఏం చేస్తున్నాయి? నీలో ఉన్న వాక్యాన్ని ఫలించకుండా అడ్డం పడుతూ ఉన్నాయి. అంటే నీ యొక్క విశ్వాసము ఉండొచ్చు, నీలో విశ్వాసం, కానీ అది క్రియల రూపంలోనికి రాకుండా ఈ ముళ్ళు అనేటువంటి ఈ లోకానుసారమైనటువంటి దుఃఖము, లోకానుసారమైన మనస్సు, లోకానుసారమైన శ్రమ, లోకానుసారమైన కోరిక, లోకానుసారమైనటువంటి సంతోషం అడ్డుపడి ఏం చేస్తున్నాయి? నీ విశ్వాసాన్ని క్రియలు లేని వాణిగా నిన్ను ప్రభువు ముందు నిలబెడతాయి. అప్పుడు ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు. అందుకే విశ్వాసము అనేది క్రియలతో ఉండాలి. ఇప్పుడు ఇందాక చదివావు కదా 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక, ఒక్కసారి 35 చూడు. విశ్వాసం అంటే ఏంటో ఒక మొక్కలో చెప్తా. మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరల పొందారంట స్త్రీలు. వాళ్ళ గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఈ రెండో వాళ్ళు ఉన్నారు, కొందరు. ఆ కొందరే మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోరి విడుదల పొందనల్లక యాతన పడుతున్నారట. రెండో కోవారు విడుదల కావాలని కోరుకుంటున్నారు, కానీ ఈ విడుదల పొందటం కంటే ఇంకొంచెం శ్రమ పడితే, ఇంకొంచెం యాతన పడితే మనకేమొస్తుందంట? పునరుత్థానంలోనే ఒక గొప్ప స్థితికి వెళ్తారంట వాళ్ళు. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ముందు తండ్రి ఒక గిన్నెను పెట్టాడు కదా, గిన్నెను పెట్టి తాగమన్నాడు. అప్పుడు ప్రభు ఏం ప్రార్థన చేశారు? ఫస్ట్ ఏమని అడిగారంటే, తండ్రి నీ చిత్తమైతే గిన్నె తీసే అన్నాడు. తర్వాత వద్దొద్దు తండ్రి, నా చిత్తం కాదయ్యా, నా చిత్తం ఏంటంటే గిన్నెను తీసే అన్నాడు. కానీ నా చిత్తం కదా, నీ చిత్తం జరగని. దేవుని చిత్తం ఏంటి? అది తాగాలి, అంతే కదా. దేవుని చిత్తము జరగాలి అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకున్నాడు ప్రార్థనలో. అక్కడ జాగ్రత్తగా వినాలి. గిన్నెలోది తాగటం ప్రభువుకి ఇష్టమా? మనకు ప్రార్థనలో అదే అర్థమైంది. ప్రభు దీన్ని తొలగించు అంటూనే ఇంకొకటి అడిగాడు, వద్దులే నీ చిత్తం కానీ జరిగే తండ్రి, నీ చిత్తాన్ని జరగని తండ్రి అని చెప్పి తన చిత్తాన్ని దేవుని చిత్తానికి కట్టుబడ్డాడు. అంటే దేవుని పని చెయ్యటానికి ఎంత విధేయత చూపిస్తున్నాడండి ప్రభు ఇక్కడ. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇందాక చదివాం కదా యెషయా 11:2 ఆత్మ, 7 రకాల ఆత్మ, దేవుని యందు భయభక్తులు గల ఆత్మ ఎవరిలో ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో ఉంది. కాబట్టి తండ్రి చిత్తానికి భయపడుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి భక్తితో, భయముతో, విశ్వాసముతో దాన్ని తాగటానికి సిద్ధమయ్యాడు. తాగిన తర్వాత ఏమైందంటే ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. సో ఇది ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడో మరణం వచ్చింది. కానీ తర్వాత ఏం జరిగింది? దేవునికి మహిమ కలుగునుగాక. ఏం జరిగింది?
ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తమను తాము సమర్పించుకుంటారో, ఎవరైతే దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తమ శరీరాలను అర్పించుకుంటారో, తమ అవసరాలను పక్కన పెట్టి, ఆశలను పక్కన పెట్టి, కోరికలను పక్కన పెట్టి, సొంత జీవితాన్ని సైతం పక్కన పెట్టి దేవుని చిత్తానికి తమను తాను అర్పించుకుంటారో వారు క్రీస్తు వలె పునరుత్థానులవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఇక్కడ రాయబడ్డది. విడుదల పొందగోరి కూడా వాళ్ళు పొందాలని అనుకోవట్లేదు. ఇప్పుడు మీ దైవజనులు ఉన్నారు, ఒక్కొక్క వారం ఆయనకి జ్వరం రావచ్చు, అస్వస్థత రావచ్చు, కానీ ఇక్కడ ఉపదేశం చేయాలి. అప్పుడు ఇవాళ నాకు చేత కావట్లేదులే, గంట సేపు నిలబడి వాక్యం ఏం చెప్తా, ఇవాళ సంఘానికి సెలవు, ఈ ఆదివారం సెలవు ఇచ్చేసా, ఆరాధనకు రావద్దు అని ఇప్పుడు చెప్పాడా? చెప్పాడా? ఏ రోజన్నా ఆదివారం ఆరాధన ఆగిందా సంఘంలో? ఆయన విడుదల పొందాలనుకుంటున్నాడు. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను చెప్పలేను, అయ్యో రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది లోన శరీరం, కానీ ఆత్మ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? దైవజనుడు ఎవరి చేతిలో ఉన్నాడు? మూలాల్లోకి వెళ్ళండి, ఇప్పుడే విన్నారు. ఎవరి చేతిలో ఉన్నాడు దైవజనుడు? అప్పుడు దేవుని చిత్తానికి తనను తను అర్పించుకున్నాడు. తనలో ఉన్న బలహీనతను, తనలో ఉన్న బాధను, తనలో ఉన్న రోగాన్ని దేవునికి అర్పించుకొని ఓ టాబ్లెట్ వేసాడు, తగ్గలా. ఒక ఇంజెక్షన్ చేయించుకున్నాడు, తగ్గలా. ఇంకేదో చేయించుకున్నాడు, కానీ టయానికి వచ్చి నిలబడ్డాడు, టయానికి వచ్చి నీకు ఉపదేశాన్ని అందించాడు. విడుదల పొందాల గోరి కూడా విడుదల పొందనలక నానా యాతన పడుతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా సంగమా? ఇనల్ ఇంట్లో కూర్చుంటున్నావు. సేవ అంటే ఏంటి? 7 ఆత్మలు గలవాడట, భూమంతటా పంపాడంటే 7 ఆత్మలు. ఆయన నిద్రపోవట్లేదు అక్కడ, పేరుకు మాత్రం వెళ్ళి తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఆయన నిద్రపోడు, తండ్రి నిద్రపోడు, పరిశుద్ధాత్మ దేవుడు నిద్రపోడు, త్రిత్వంలో ఉన్న దేవుడు నిద్రపోడు, సేవకులు నిద్రపోరు, సంఘం మాత్రము నిద్రపోతుంది. చెప్తున్నాడు సార్థి సంఘముతో, నువ్వు జాగరూకుడవు, నువ్వు మేలుకో. లేని ఎడల నేను ఏ టైంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు. నేను వచ్చే టైంకి నువ్వు సిద్ధపడకపోతే నా నోటి నుంచి వచ్చి ఖడ్గము చేత ఉమ్మి వేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక బోధ ఉందంటే బోధ వెనక ఎంత ఉంటుందో తెలుసా? దేవుని ప్రణాళిక. అంత గొప్ప బోధ మీ ముందుకు వచ్చింది. ఒక్క బోధ కాదు, 100,000 ప్రసంగాలు ఇప్పిస్తున్నారు మీకు దేవుడు దైవజనుడు ద్వారా. విన్న సంఘం ఎలా ఉండాలి? ఆరాధనకు రావట్లేదు, దేవుణ్ణి స్తుతించడానికి చేతులు సంఘంలో లేకుండా పోయాయి. ఇవాళ 2 చేతులు ఇంట్లో తినటానికి ఉన్నాయి. వెళ్ళి ఆదివారం పూట 1 గంట లేట్ అయితే ఏమైతే చచ్చిపోతామా? చచ్చిపోతామా? వంటలు చేసుకోవాలా, తినాలా, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే రెడీకి. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? క్రమం ఎందుకు పెట్టాడు? ఆదివారం ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక్క రోజు రమ్మంటున్నాడే సంఘానికి. ఎందుకు స్తుతించాలి? 7 మార్లు స్తుతించాడంట దావీదు మహారాజు. తెలుసా మీకు? రోజుకి 7 సార్లు. స్తుతించడం అంటే ఏంటి? ప్రార్థించడం అంటే ఏంటి? ప్రార్థన అంటే అడుక్కోవటం. గొల్ల దగ్గర మెట్ల మీద అడుక్కుంటారే, అడుక్కుంటారు. అడుక్కోవటం ప్రార్థన అంటే. స్తుతి అంటే ఏంటో తెలుసా? ఏమీ అడగం. ఆయన స్తుతులకు పాత్రుడు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను, భూజంతులను, ఆకాశ పక్షులను తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నేల మట్టితో నరులను తయారు చేసినటువంటి సర్వాధికారి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని ఏం చేయాలి? మనము స్తుతించాలి. 2 చేతులతో ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన కొరకు పైకి లేకని చేతులే కాదు, ఆయన స్తుతించని నోరే కాదు, ఆయన సన్నిధికి రాని కాలే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడుంది సంఘం? ఎక్కడ ఆగిపోయింది సంఘం? లే, జాగరూకుడవై మేలుకో. ఇకనైనా నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు, నాకు తప్ప. మనం సిద్ధమవుదామా వద్దా? సిద్ధమవుదామని వాళ్ళ చేతులు ఎత్తండి. అవుదామా?
1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22 చూడండి. ఒక బ్యాచ్ గురించి చెప్తా ఇప్పుడు ఇక్కడ. జాగ్రత్తగా చదువు నాన్న. ఆజ్ఞను గైకొనుట వలన చాలు. ఒకడు ఆజ్ఞను గైకొన్నట్టుగా అంటే ఒక విశ్వాసి వాక్యానుసారం జీవిస్తుంటే దేవుడు ఆనందిస్తాడంట. ఆ ఆనందంతో పోలిస్తే ఒకడు బలులు అర్పిస్తాడంట. అంటే కానుకలు దశంభాగాలు వేస్తాడు కదా, అలా కానుకలు దశంభాగాలు వేసించేవాడు ఇచ్చేటటువంటి ఆనందం కంటే ఆజ్ఞని గైకొన్నవాడు ఇచ్చే ఆనందం ఎక్కువ అంట ఆయనకి. అంటే దేవుడు నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే దశంభాగాలు, నువ్విచ్చేటటువంటివి చూస్తున్నాడా, వాటిలో ఆనందపడుతున్నాడా? అవి ఇవ్వాలి. అలానే అవి ఇవ్వటం మానేశారు, అది క్రమం, ఇవ్వాల్సిందే. మళ్ళీ అలా అని కొంతమంది నేను దానికి విరుద్ధం అనుకుంటారేమో. దేవునికి ఇవ్వాలి, పరిపూర్ణమైన భక్తి చేయాలి. మనం దేవునికి ఇచ్చేటప్పుడు సంపూర్ణుడిగా ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఉంటారు, ఆదివారం వస్తారు, చక్క దశంభాగం వేసేస్తారు, డబ్బాలో కానుకలు వేసేస్తారు, ఇంకెళ్ళిపోతారు. సార్దిస్ సంఘం అన్నమాట ఇదే. ఆరాధన, స్తుతి, దేవుని గణపరచటము, దేవుని మహింపరచటం ఉండదు. ఎందుకంటే గర్వం. ఇచ్చాం కదా దశంభాగాలు, ఆయనే ఇస్తాడు ఆశీర్వాదం. వ్యాపారమా నువ్వు చేసే దేవునితో? భక్తి చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారం కాదు ఇది. ఇది భక్తి జీవితము, ఇది ఆత్మీయ జీవితము. నీ ఆత్మానుసారమైన జీవితంలోకి నువ్వు రావాలి. ఆయన దేని ఎందు ఆనందిస్తున్నాడంటే ఆయన వాక్యాన్ని గైకుంటే ఎంతో ఇష్టం అంట ఆయనకి. వాళ్ళట దేవుని దృష్టిలో మృతులా? వాక్యాన్ని గైకునే వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? సజీవులు. మరి ఆదివారం ఆరాధన అనే క్రమం అనేది వాక్యం కాదా? పౌలు అంటాడు, ఇది ఈ రోజుతో వచ్చింది కాదు, పౌలు ఆ రోజుల్లోనే చెప్పాడు, సంఘముగా కూడుకొనుట, కూటమిగా కూడుకొనుట మానకుడి అంటాడు పత్రికలో. సంఘం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడుకోవాలి. ప్రార్థన అంటే సంఘం కూడుకోలేదు. ఒక సంఘములో ఒక్క కుటుంబానికి ఆపద వస్తే, శ్రమ వస్తే, బాధ వస్తే ఆ సంఘం అంతా ఏం చేయాలి? పేతురు చెరసాలలో ఉంటే సంఘం ఏం చేసింది? సంఘం కూడుకొని ప్రార్థన చేయాలి. అది ఇష్టం దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అదే చేయం. ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ఇంట్లో బాగాలేదండి, కొంచెం మీరు ప్రార్థన చేయండి, మీ దశంభాగం మీకు వేసాంగా మేము, కానుకలు బాగానే వేస్తున్నాం కదా, పాస్టర్ గారు చేస్తాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వచ్చేస్తుంది. అంతేనా? సంఘం అనేది ఒక కుటుంబం. సంఘం అనేది ఏ ఒక్కళ్ళకి బాగోకపోయినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, ఏదొచ్చినా మిగతా వాళ్ళందరూ కూటమిగా కూడుకొని ఆ సమస్య గురించి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. ఇది దేవుడు ఆశించేది. ఆజ్ఞను గైకొనటం అంటే ఆయనకి ఇష్టం అంట. నువ్విచ్చే బలులు, నువ్విచ్చే దశంభాగాల వల్ల ఆయన సంతోషపడట్లేదట. అది చేసి ఇది చేయమంటున్నాడు. రెండూ చేయాలి. ఏంటంటే చెప్పండి, ఆజ్ఞను గైకొనాలి, దేవునికి కానుకలు ఇవాళ రెండూ చేయాలి. ఆజ్ఞను గైకొంటే మానేసి కానుకలు ఇస్తే ఏమైంది? సార్దిస్ సంఘం అదే చేసింది. ఇక్కడ మాకు అన్నీ బాగున్నాయి, జలప్రలయం, భూకంపం వచ్చి మొత్తం నాశనం అయిపోతే సేమ్ సిటీ కట్టారు వాళ్ళు. మళ్ళీ పాత పట్టణం ఎలాగుందో సార్దిస్ పట్టణము, అదే నమూనాతో ఒక కొత్త పట్టణాన్ని కట్టారు వీళ్ళు. సేమ్ టు సేమ్, కానీ ఒరిజినల్ కాదు, డూప్లికేట్. పాత పట్టణం ఎలాగుందో అలాగే ఉంది, కానీ పాత సార్దిస్ పట్టణానికి ఉన్న అనుభవం కానీ, పాత సార్దిస్ పట్టణానికి ఉన్న ప్రత్యక్షత కానీ ఈ కొత్త పట్టణానికి లేదు. అందుకని అప్పుడు శ్రమలు ఉన్నాయి. పాత పట్టణం అప్పుడు ఆ ఇద్దరు చక్రవర్తులు వచ్చి దాడులు చేసి పట్టుబడ్డది, సిటీ నాశనమైంది, భూకంపం వచ్చి నాశనమైంది. అప్పుడు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త పట్టణం కట్టేసరికి ఏమైంది? అన్నీ సద్దుమరిగాయి. ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారో వారికి దేవుణ్ణి ఆరాధించే అవసరత రాటల్లా పాపం, దేవుణ్ణి స్తుతించే అవసరత రాటల్లా పాపం. ఎవరికంటది? మనకు కాదులే, మనకేనా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో, నీతో నాతో మాట్లాడుతున్నాడు. సార్దిస్ పట్టణము
ప్లస్ మనము కూడా మారాలి. ఎప్పుడైతే అన్నీ సద్దుమరిగి మంచి స్థితికి వచ్చారో దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. ఈ పట్టణం వాళ్ళు దేవుని స్తుతించడం మానేశారు, వద్దటిగాళ్ళు. అందుకే ఓ ప్రభు వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. 5వ సంఘమైనటువంటి సార్దిస్ సంఘపు దూతకి ఇలాగూ రాయము. ఏం రాస్తున్నాడు? నువ్వు జాగరూకుడవై మేలుకో, నిద్ర మొత్తంలోంచి బయటికి రా. ఆరాధన క్రమం ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, వాక్యం ఉంది, నేను ఇచ్చే బోధ ఉంది. నా బోధ నువ్వు ఎలా వింటున్నావు, ఎలా ఫాలో అవ్వాలి, మొత్తం క్రమంలోనికి వస్తే మరలా నేను నిన్ను ఆశీర్వదిస్తా. లేని ఎడల నా నోటి నుంచి వచ్చి ఖడ్గం చేత ఉమ్మి వేస్తా. నువ్వు ఎందుకంటే చచ్చి ఉన్నావు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఎఫ్ఎస్సి 2:1 ప్రకారం దేవుని దృష్టిలో లోకానుసారమైన మనస్సు ఏంటంటే మరణం. వాళ్ళు మృతులే. మృతులు ఆరాధిస్తే ఆయన ఆరాధనను త్రోసివేస్తాడు అని అర్థం. ఇక్కడ ఒకసారి 1 తిమోతి 5:6 చూడమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఈ మరణించిన వారు ఎవరట? వీళ్ళు సుఖభోగాలట. వీళ్ళకి కష్టాలు రాకూడదు, వీళ్ళకి బాధలు రాకూడదు. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలట? సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాల. అటువంటి బ్యాచ్ ఇది. అంతేనా? శ్రమలు రాకూడదు మనకి. ఒకసారి అదే ప్రకటనలో 1:6 చూడు. మనల్నట రక్షించడానికి తన స్వరక్తాన్ని ఇచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. మనతో ఇవ్వాల 9లోకి రా. యేసును బట్టి కలుగు శ్రమలలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, దేని నిమిత్తము? దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలులలో ఒకడైనటువంటి యోహాను గారు రాస్తున్నాడు ఇది. ఆయనట వాక్యం నిమిత్తము శ్రమంలో పడ్డాడంట. ఆయనట సాక్ష్యం నిమిత్తము శ్రమంలో పడ్డాడట. వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము పరవాసినై ఒక దీవిలో ఉన్నాడు. పద్మాసు దీవిలో బందీగా ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? శ్రమల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నిందల్లో ఉన్నాడు, అవమానాల్లో ఉన్నాడు. లోకం మొత్తం ఆయనకి అన్ని ద్వారాలు మూసివేశారండి. ఒక్కడే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. శ్రమ పడుట కొరకు మనము నియమించబడితిమి. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు భక్తుడు ఏమంటున్నాడు? శ్రమ పడిన పిమ్మట సువర్ణంగా మారతా, శ్రమకు ముందు సువర్ణంగా మారతా. మనం అది మన స్లోగన్ ఏంటి? మన స్లోగనం శ్రమే వద్దు, మేము సుఖ సంతోషాల్లో భోగాల్లో ఉంటాము, మాకు శ్రమ పడిన పిమ్మట నువ్వు సువర్ణమవుతావు. అగ్నిలో వేసి పుట్టంలో వేసి తీస్తాడు నిన్ను. అప్పుడు కరిగిపోద్ది. కొవ్వు, భక్తిహీనత, అవిశ్వాసము, అవిధేయత కరిగిపోయి అప్పుడు భక్తి, విశ్వాసము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితం వస్తాయి బయటికి. అప్పుడైతే సువర్ణం. అదే శ్రమ లేకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానం. ఎవరట? సుఖభోగముల యందు బ్రతుకు వారెవరు? మృతులు. అంతేనా? ఇక్కడ 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి, ముగించేస్తా అయిపోయి. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే
ఒకళ్ళు ఒక దెబ్బ కొడితే మనం తిరిగి 4 కొట్టాలి, అవతల ఒక మాట అంటే మనం తిరిగి 4 మాటలు అనాలా, అంతేనా? అంటే కీడు చేస్తే ప్రతి కీడు చేయాలి. కానీ దేవుడు దేని చేయమంటున్నాడు? ఈ సాధ్య సంఘం చేసిన పని అదే. వీళ్ళు ఎవరికి మేలు చేయరు, ఎప్పుడు కూడా ఏం చేస్తారు? ఎవరన్నా ఒక మాట అంటే తిరిగి 4 మాటలు అంటారు. దేవుని దృష్టిలో వీళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్రం మొత్తం దేంట్లో నిక్షిప్తమై ఉంది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి ఉన్నటువంటి ఫౌండేషన్ అదే. మన శత్రువుని సైతం మనం క్షమించాలి. ఇది దేవుని నీతి అయి ఉన్నది. ఆ దేవుని నీతిలో సంఘం అనేది వర్ధిల్లాలి. ఆఖరిగా ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 32 చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరైతే తప్పిపోయారో వాళ్ళెవరు? దేవుని సహవాసం నుంచి తప్పిపోయిన వారు, దేవుని సన్నిధి నుంచి తప్పిపోయిన వారు, దేవునితో సంబంధం కోల్పోయిన వారు చచ్చిన వారితో సమానం. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ తమ్ముడు చచ్చి బ్రతికాడు అంటే నా సహవాసం కోల్పోయాడు. ఎప్పుడైతే ఫస్ట్ కుమారుడు వెళ్ళేటప్పుడు ఆస్తి పాస్తి పట్టుకొని మంచిగా వెళ్ళాడు, ఆయన చేతులు ఆస్తున్నప్పుడు ఇంకా నాకేం కొదవలే, మా నాన్న అవసరం లేదు, మా నాన్న ఇల్లు అవసరం లేదు, మా నాన్నతో సహవాసం అవసరం లేదు. ఎందుకు? కారణం ఏంటి? చేతిలో ఏముంది? ధనం ఉంది. చేతిలో ఏముంది? ఆస్తి ఉంది. ఇంకా నాకు దేవునితో అవసరం లేదు, దేవుని సన్నిధితో అవసరం లేదు. ఇవాళ కూడా లోకంలో అలాంటి వారే ఉన్నారు. మాకు మంచి ఉద్యోగం ఉంది, మాకు మంచి వ్యాపారం ఉంది, మాకు మంచి వృత్తి ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకా మేము దేవుని దగ్గరికి ఎందుకు రావటం, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయటము, దేవుని వాక్యం ప్రకారం ఎందుకు జీవించటము? ఉన్న డబ్బు విలాసానికే కదా, ఉన్న డబ్బులు విందులకే కదా, ట్రిప్పులకి కదా, గోవా వెళ్దామా, లేకపోతే వద్దులే ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్దామా? డబ్బున్నోడు ఎక్కడెక్కడికి వెళ్తాడు? తాగుబోతు, తిండిబోతు, వ్యభిచారి, జూదము, ఇవేనా వచ్చాయి? ఇక్కడ ఏమయ్యాడు కుమారుడు? పాపం తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? చక్కగా వినయ విధేయతలతో భక్తితో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ భాగం వాటా తీసుకున్నాడో, 2 వాటాలు ఏమని చెప్పి ఒక వాటా పట్టుకొని జంపు పోయాడు. పోయి వెనక్కి తిరిగి కూడా చూడలా. ఆ డబ్బు ఉన్నంత వరకు తండ్రికి వెళ్ళి చూడలా. అదంతా ఏమైపోయింది? మొత్తం ఊదేశాడు, ఖర్చు అయిపోయింది. దేని కొరకు ఖర్చు అయింది? విందుల కొరకు, విలాసాల కొరకు, తన భోగభాగ్యాలు, సంతోషాలు, సుఖాల కొరకు ఖర్చు పెట్టాడు. ఆఖరికి పందుల పొట్టు తిన్నాడు. ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఏమీ లేదు, వస్త్రాలు కూడా లేవు. అప్పుడు గుర్తొచ్చాడు మళ్ళీ. ఎవరు అంటే ఇక్కడ మనందరము తెలుసుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే, ఇవాళ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవాళ మా దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఇవాళ మా దగ్గర సీఎం తెలుసు, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, ఇవాళ మాకు అన్నీ ఉన్నాయి, గొప్ప స్నేహితులు ఉన్నారు, ఇవాళ మాకు గొప్ప కమ్యూనిటీ బ్యాకప్ ఉంది. మళ్ళీ కుల సంఘాలు కదా మనకు ఒకటా రెండా? మా కులం సపోర్ట్ ఉంది, మా మతం సపోర్ట్ ఉంది, మా రాజకీయ నాయకుడు సపోర్ట్ ఉన్నాడు, మా ప్రాంతం వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, మా స్నేహితులు సపోర్ట్ ఉన్నారు, ధనం ఉంది, ఇల్లుంది, వాకులుంది. ఇంకా మాకు దేవుడు ఎందుకు? కుమారుడు స్వభావం ఏంటి? తప్పిపోయినాడు. ఇదే స్వభావం. సార్థి సంఘం స్వభావం ఏంటి? ఇదే స్వభావము. అందుకే అంటున్నాడు, నువ్వు చచ్చావు, బ్రతికున్నావని పేరుంది, పంది పొట్టు తింటున్నావు. వెళ్ళి ఇప్పుడు ఒకప్పుడు వెళ్ళి ఏం చేసావు? నన్ను విడిచిపెట్టావు. నన్ను విడిచిపెడితే నీకు ఏ గతి పట్టింది? పందులతో పాటు పందుల దొడ్డులో దూరి పంది పొట్టు తినాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను వలని పొరుగు అని ప్రేమించుంటే 80 పందులతో ఉన్నాడు వెళ్ళి. కారణం ఏంటి? సహవాసం కోల్పోయాడుగా,
తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇల్లు అంటే చర్చి, ఇల్లు అంటే సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే సంఘాన్ని విడిచిపెట్టావో, ఎప్పుడైతే నీ ఇల్లు, దేవుడు నీకంటూ ఒక ఇల్లు ఇచ్చాడు, నీకు ఒక చర్చి ఇచ్చాడు, ఎప్పుడైతే చర్చి నుంచి నువ్వు ఆరాధనకి రాకుండా, స్తుతికి రాకుండా, ఏమీ లేకుండా పోయి శరీరానుసారమైన జీవితంలో పడ్డావో, లోకానుసారమైన సంపాదనలో పడ్డావో, నువ్వు ఆఖరికి పంది పొట్టు తినాల్సిన కర్మ పడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నమ్ముకున్న వారు ఓడిపోయినట్లు బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడన్నా ఉందా? ఆయన ఎవరు? రాజు. మనం ఎవరమో? రాజకుమారులము. దేవునికి మహిమ కలుగునుగాక. మేసం మెలేసి చెప్పాలి, మనం ఎవరమో? రాజాదు రాజు యొక్క కుమారులము, దేవునికి రాజ్యమై ఉన్నవారము, ఆ యొక్క దేవాది దేవునికి యాచకులమైన పరిశుద్ధ గుంపే మనము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గుంపుకి ఎందుకు శరీరానుసారమైన జీవితము? ఈ ఆత్మ సంబంధమైన గుంపుకు ఎందుకు లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు? మనం ఏ గుంపు వారము? దేవుని పిల్లలము. ఇక్కడ యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. దేవుడట, మనిషట రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? రెండు రకాల జీవాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధమైన ఆహారం తినుట ద్వారా వచ్చేటటువంటి జీవము, జీవితము. అది అశాశ్వతమైనది, తాత్కాలికమైనది, మరణం ఉంది దాంట్లో. రెండవ రకం ఉన్నది, దేవుని వాక్యం వలన ఆత్మీయ జీవితం పొందుకునటంలో వచ్చేటటువంటి జీవం ఉన్నది. అది నిత్య జీవము, దానికి మరణము లేదు, అది శాశ్వతమైన జీవము. అది ఎక్కడ అర్థమో? దేవునికి మహిమ కలుగునుగాక. శరీరానుసారమైన జీవితాన్ని గడుపుతూ లోకంలో జీవించి రేపొద్దున చద్దామా? దేవుని వాక్యం ద్వారా జీవం పొందుకొని, ఆత్మను పొందుకొని, ఆత్మీయతలో జీవించి ఆత్మానుసారమైన జీవితం ద్వారా రేపొద్దుట నిత్య జీవానికి చేరుదామా అంటున్నాడు. అదే నీవు బ్రతికుండియో మృతుడవు. నువ్వు మళ్ళీ మేలుకొని నా వాక్యం గైకుంటే దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడు. అదే జీవితము, అదే జీవితము, ఆత్మానుసారమైనటువంటి నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. సమయం మించిపోయింది. మళ్ళీ ఒకసారి మిగతా రిమైనింగ్ పార్ట్ చెప్పుకుందాం. ఈరోజుతో ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు కలుగునుగాక. అవును ప్రభువా, మేము జీవించి ఉండి కూడా మృతులుగా ఉన్నాం తండ్రి. మీ చిత్తం అది కాదు ప్రభువా. మేము నిత్య జీవంలో చేరాలి అనేది మీ సంకల్పం ఉన్నది ప్రభువా. అయ్యా, మా అపరాధాల చేత, పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండాం తండ్రి. మీ యొక్క అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి, మీ వాక్యం చేత మాకు ఉదక స్నానం చేయించి, మీ పునరుత్థాన శక్తి చేత మమ్మల్ని అభిషేకించి అయ్యా నిత్య జీవానికి మమ్మల్ని చేర్చండి అయ్యా. ప్రభువా, మమ్మల్ని పరిశీలించండి, పరిశోధించండి, పరీక్షించండి ప్రభువా. మీకు ఆయాసకరమైనది, మీ రాజ్యానికి, మీ నీతికి ఆయాసాన్ని కలిగించేది, మీకు విరోధమైనది మాలో ఏది ఉన్నా ఈరోజే ఇప్పుడు యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు కృపలో మేము అంతకంతకు కృప నుంచి అధిక కృపకు, మహిమ నుంచి అధిక మహిమకు వచ్చున్నట్లుగా మీరు మాకు సహాయం అయ్యా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి నాయన, ఈ సంఘాన్ని, సంఘ కాపరిని మీ గాయపడిన హస్తానికి అప్పచెప్పుకొని ఉండగా ఈ సంఘాన్ని ఎత్తబడే సంఘంలో కూర్చండి ప్రభువా. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని సంఘం మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తెలిసి తెలియక చేసిన అపరాధాలు ఉంటే వాటన్నింటినీ క్షమించండి ప్రభువా. జగతి పునాది వేయబడక మునుపు ఏ చిత్తంతో, ఏ ప్రణాళికతో మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ చిత్తము యావత్తు, ఆ ప్రణాళిక యావత్తు మా జీవితాల్లో నూరంతలుగా ఫలించటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి బోధించిన నేను భ్రష్టుణ్ణి అయిపోకుండా మీ కృపలో, మీ గాయములలో నన్ను మరుగు చేసి రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని, క్షమాభిక్షణ దయచేయమని అడుగుతున్నాను ప్రభువా.
మరొకసారి మహిమను ఘనతను మీకు ఆపాదించుకుంటూ క్రీస్తునామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సంగమా పాస్టర్ గారు ప్రైజ్ నుండి పాపాడుతున్న కానుకలను సమర్పించుకున్నాం. నీ ధనము